This video is for educational and informational purposes only. Please do your own research before applying. డిఆర్డిఓలో ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేందుకు జస్ట్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే 30,000 అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన డిఆర్డిఓ సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో అసలు ఇందులో ఎలాంటి రోల్ ఉంటుంది, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్కి సంబంధించి కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కానీ అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకునే చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏముండాలంటే మీకు ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఏ డిసిప్లిన్స్లో మీకు ఇంజనీరింగ్ కానీ సైన్స్ ఉండాలో కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి అంతే. అండ్ మీకు మినిమం అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసి 6.5 CGPA మినిమం అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ మార్క్ షీట్ వచ్చేసి ఖచ్చితంగా 6th సెమ్ మార్క్ షీట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ లేదా 2nd సెమ్ మార్క్ షీట్ ఫర్ పీజీ వాళ్ళకి ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మీకు ఈ ప్రొవిజనల్ ఎంట్రీకి సంబంధించి ఖచ్చితంగా 4th లేదా 5th అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 4th లేదా 5th సెమ్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్కి సెమిస్టర్ మార్క్ షీట్స్ ఉండాలి. ఎందుకంటే మీరు 6th సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి అట్లీస్ట్ మీకు 5th వరకన్నా సంబంధించి ఉండాలి. ఒకవేళ పీజీ వాళ్ళకైతేనేమో ఫస్ట్ ఇయర్కి ఉన్నా సరే సరిపోతుంది. అండ్ మీకు ఇది యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, 6 months ఇంటర్న్షిప్ అనమాట. సో ఇంటర్న్షిప్ ఉంటుంది. మీకు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు మంచి 6 months ఇంటర్న్షిప్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మీకు 6 months ఇంటర్న్షిప్ ఇస్తారు. ఆ ఇంటర్న్షిప్ పీరియడ్లో మీకు స్టైఫండ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫైనల్ ఇయర్ మొత్తం అయిపోయాక వెంటనే డిఆర్డిఓ సంస్థలు ఎప్పుడైనా పర్మనెంట్ జాబ్స్ వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ కానీ మీకంటూ కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి చూసుకోండి, ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు ఇంజనీరింగ్లో కానీ ఈ సైన్స్లో కానీ డిసిప్లిన్స్ చెప్పాను కదా. ఏమి డిసిప్లిన్స్ అంటే మీరు సిఎస్సిలో కానీ ఐటీలో కానీ లేదంటే అలైన్కి సంబంధించిన దాంట్లో చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఏరోదానికి సంబంధించిన దాంట్లో మీరు ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, డబల్ ఈ కానీ, లేదంటే ఈసీ కానీ, మెటలర్జీ కానీ, మెటీరియల్ సైన్స్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, డాటా సైన్స్ కానీ, టెక్స్టైల్ కానీ, పాలిమర్ సైన్స్ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఈ డిసిప్లిన్స్లో ఏ డిసిప్లిన్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇవి మీకు ల్యాబ్స్ అనమాట. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మీకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి ఎక్కడెక్కడ పోస్టింగ్ పొందవచ్చు అని చెప్పి అంటే ఏ సంస్థల్లో డిఆర్డిఓ సంస్థల కిందనే, కాకపోతే డిఫరెంట్ ల్యాబ్స్ అనమాట. ఏ ల్యాబ్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. టోటల్ అయితే నియర్ బై 200 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మీకు మొత్తం టోటల్ స్టైఫండ్ 30,000 ఉంటుంది 6 monthsకి కలిపి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఫస్ట్ 3 months చేస్తే మీకు 15,000 ఇస్తారు. నెక్స్ట్ 3 monthsకి 15,000 ఇస్తారు. టోటల్ అలా 60,000 ఇస్తారనమాట. మీకు ఈ 5,000 దాదాపు ఏంటంటే ఒక ట్రావెలింగ్ ఛార్జెస్ అలా దానికోసం ఇస్తున్నట్లు, దాదాపు మంత్లీ మీకు ఒక 5,000 ఇస్తున్నట్లు. మీకు ఇది మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఏంటంటే ఎట్లాగో ఫైనల్ ఇయర్లో బీటెక్ వాళ్ళకి కానీ బీఈ వాళ్ళకి కానీ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ని మీరు దీన్ని కానీ యూజ్ చేసుకున్నారంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి
కాబట్టి మంచి డిఆర్డిఓ దాంట్లో ఇలాంటి డిఫెన్స్ దాంట్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక మామూలుగా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం మీకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంక అంతకు మించి మీకు ఏమీ ఉండదు. అండ్ సెలక్షన్ ఆఫ్ ఇంటర్న్ అండ్ అలాట్మెంట్కి సంబంధించి వయా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారానే మీకు అప్డేట్ చేస్తారు. మీరు ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎప్పటికీ అదే వాడాలి మీరు అయిపోయే వరకు. ఎందుకంటే వాళ్ళు మీకు ఫర్దర్గా ఏం అప్డేట్స్ ఉన్నా మీకు దాని ద్వారా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకొని మీరు ఏ మెయిల్ అయితే ఇస్తున్నారో ఆ మెయిల్ అయితే ఖచ్చితంగా ప్రజెంట్ వాడుతున్నదే ఇవ్వండి. అండ్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్చువల్లీ మీకు 26th మే నుంచి స్టార్ట్ అవుతుంది 5th జూన్ వరకు. అరౌండ్ మీకు అక్కడ ఒక 5 days ఇక్కడ ఒక 5 days 10 days మాత్రమే ఉంటుంది కాబట్టి చూసి మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. షార్ట్ లిస్టింగ్ అని సెలక్షన్ కమ్యూనికేషన్ వచ్చేసి మీకు వయా ఈమెయిల్ ద్వారా వయా SMS ద్వారానే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంటర్న్షిప్ కమెన్స్మెంట్ వచ్చేసి మీరు సెలెక్ట్ అయ్యాక వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారు. ల్యాబ్ని బట్టి ఈ ల్యాబ్ అలాట్మెంట్ లెటర్ మీకు ఇచ్చేసి మీకు డేట్ అయితే ఇచ్చేసి మీకు జాయినింగ్ ఇస్తారు. సో 26 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మీరు 26 నుంచి అప్లికేషన్స్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మీకు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా నేను డైరెక్ట్ పీడిఎఫ్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. దానిలో మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి ఫిల్ చేశాక దాంతోపాటు పర్మిషన్ లెటరు, రెజ్యూమ్, ఆధార్ మిక్స్ ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాలి. చెప్తాను ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలో క్లియర్గా చెప్తాను. అవన్నీ మీరు అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కలిపి వాళ్ళకు ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఆ ఈమెయిల్ ఐడి మీకు క్లస్టర్ లిస్ట్లో ఏ ల్యాబ్ కావాలో మీరు ఈమెయిల్ ల్యాబ్కి సంబంధించి ఈమెయిల్ ఐడీస్ ఉంటుంది. ఆ ఐడీస్కి మీరు ఇవి మొత్తం ఫార్వర్డ్ చేశారంటే డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ లాగా వేసి ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు ఫర్దర్గా మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని అవన్నీ బేస్ చేసుకొని అన్ని అకాడమిక్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు పంపాల్సి ఉంటుంది. అవన్నీ వెరిఫై చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పి మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఫిల్ చేయాలి క్లియర్గా. మీకు ల్యాబ్ అప్లైడ్ ఫర్ మీకు ఇందులో ఏ ల్యాబ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ల్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, మీ డిగ్రీకి సంబంధించిన రూల్ నెంబరు అన్ని ఐడి నెంబర్ కానీ రూల్ నెంబర్ కానీ రైట్ సైడ్లో ఫోటో అతికించాలి. అన్నీ ఇచ్చేసాక ఇక్కడ సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ పీడిఎఫ్ అంటే ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంది. అది మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. దాని తర్వాత పర్మిషన్ లెటర్ కూడా ఉంటుంది. ఈ పర్మిషన్ లెటర్ కూడా అప్లికేషన్ ఫామ్లో మీకు ఉంటుంది. అదేంటంటే కాలేజ్ ఇంకా ఇన్స్టిట్యూట్కి సంబంధించి వాళ్ళు ఉంటారు కదా మీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ దగ్గర సిగ్నేచర్ చేపించి పంపాల్సి ఉంటుంది. తర్వాత ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ కూడా రెడీ చేసుకుని అది కూడా పంపాలి. ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు 6th సెమిస్టర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే 6th సెమిస్టర్, పీజీ వాళ్ళు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమో ఫస్ట్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2కి సంబంధించి పంపాలి. ఇంకా ఆధారు అలాగే పోలీస్ వెరిఫికేషన్. ఈ పోలీస్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడేం అవసరం లేదు, జాయినింగ్ టైంలో అవసరము. అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనమాట. మీ మీద ఎలాంటివి ఏం లేవని చెప్పి దానికోసం మాత్రమే. అది జాయినింగ్ అప్పుడు మిగతా అన్ని మాత్రం ఇప్పుడు అన్నీ అటాచ్ చేసేసి 26 నుంచి వాళ్ళు మీకు 26 రోజు ఆ మెయిల్స్ అని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు వచ్చేసాయి అనమాట. మీకు ఏ ల్యాబ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ల్యాబ్కి సంబంధించిన మెయిల్కి మీరు ఫార్వర్డ్ చేశారంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్షన్ చేసి ఈ ఇంటర్న్షిప్ అయితే మీకు 6 months ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ సంస్థ అయిన మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్న డైరెక్టర్ జనరల్ ఏరోనాటికల్ సిస్టమ్కి సంబంధించి డిఫరెంట్ ల్యాబ్స్లో ఈ ఇంటర్న్షిప్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు లొకేషన్ కూడా వేరే దగ్గరనే ఉండొచ్చు, మన ఓన్ స్టేట్లోనే కాకపోయినా మీకు వేరే దగ్గరనే ఉండొచ్చు. 6 months ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఈ డిఆర్డిఓ సంస్థలు అనేటివి ఆల్ ఓవర్ ఇండియా కిందకి వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. చూసి మంచి 6 months ఇంటర్న్షిప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.